నమస్తే అన్న. నమస్తే సార్. సో ఎట్లుందన్న ఇప్పుడు అంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీకేమన్నా ఇబ్బందిగా ఉంటుందా? నేను గత 2 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను సార్. ఇంతకుముందు గ్యాస్ బోను, ఆటో రెంట్ బోను అన్ని బోను ఒక 600-700 మిగిలేవి. ఆ, 600-700 మిగిలేవి. దాంతోనే రూమ్ రెంటు మాది ఇక్కడ. ఓకే. ఓన్ హౌస్ కూడా కాదు. రెంట్ వచ్చేసి 6000. ఓకే. అంతకుముందు 600-700 మిగిలేది. ఉమ్, ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి అవి కూడా మిగిలట్లేదు. అంతా రెంటుకు గ్యాస్కు ఏంటంటే మాకు వేరే పని తెలియదు. ఓకే. సో ఇదే మాకు జీవనోపాధి. కాబట్టి ఇంతకుముందు కేసీఆర్ అంటే మాకు ప్రేమ లేదు, రేవంత్ రెడ్డి అంటే కోపం లేదు. సో అతను ఒకరికి మంచి చేసి ఒకరికి చెడు చేసేది కరెక్ట్ కాదు. సో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చూడాలని మా అభిప్రాయం. సో మాకు కూడా ఏదన్నా జీవనోపాధి కలిగిస్తే 12,000 ఇస్తామంటున్నారు కదా మరి. 12,000 అంటే సంవత్సరానికి కదా సార్ 12,000. ఇప్పుడు నా రెంటే పర్ మంత్లీ 6,000. సో అది ఎంత పడుతుంది ఇయర్కి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు పడుతుంది. నెలకు 1,000 రూపాయలు ఇద్దంతా ఏం చేసుకోవాలి సార్? మాకు అవన్నీ 12,000 వద్దు సార్. మాకు ఇదేదో ఇంతకుముందు ఉన్నలాగా ఫ్రీ తీసేస్తే మా కష్టం మేము చేసి బతుకుతాం కదా. ఆ పథకం కరెక్టేనంటారా? పథకం ఫ్రీ అనేది కరెక్ట్ కాదు సార్. ఇది రాష్ట్రానికి చాలా అంటే నేను రాజకీయంగా అంత పెద్ద చెప్పేటని అనుభవం లేదు. కాకపోతే ఫ్రీ అనేది వాళ్ళు ఫ్రీ అంటే ఏ విధంగా ఇస్తారు సార్? ఫ్రీ అనేది ఇచ్చి మళ్ళీ మా దగ్గరనే లాగుతారు. పెట్రోల్ పైన పెంచడం, దానిపైన పెంచడం ఫ్రీ అనేది కరెక్ట్ కాదు. సో మా ఆటో వాళ్ళ గురించి కూడా రేవంత్ రెడ్డి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకునేది ఒకటే సార్, మా గురించి కూడా ఏమైనా ఆలోచన చేయండి, మీ ద్వారా మీడియా ద్వారా అతనికి చెప్పండి సార్. సో మా ఆటో వాళ్ళ గురించి కూడా ఫ్రీ బస్సు తీసేసి మాకు కడుపు కొట్టొద్దని అతనికి వేడుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు ఆటో వాళ్ళు మన హైదరాబాద్లో ఎట్లా పడితే అట్లా ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు మంచి గుణపాఠం లాగేది మంచిగా అయింది. ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది కదా సార్. ఇప్పుడు ఓలా ఉబెర్ వచ్చినప్పటి నుంచి మేము డైరెక్ట్ మాట్లాడుకున్న వాళ్ళు ఫోన్లో చూస్తున్నారు. మేము ఒకవేళ ఎక్స్ట్రా చెప్పినా కూడా వాళ్ళు చూపించి ఇంత రేటు, కానీ ఇంత ముందు లెక్క లేదు సార్. ఇప్పుడు ఈ ఓలా ఉబెర్ వచ్చేంత ఆన్లైన్ అప్పటి నుంచి ఇంతకుముందు ఏం లేదు. చాలా మాకు ఎఫెక్ట్ పడ్డది సార్. మా పిల్లల్ని ఇప్పుడు చదువుకోవాలన్నా కూడా చదివించాలన్నా కూడా బాగా అదే ప్రాబ్లం అయిపోతే ఏం చేయాలనో మాకు ఇక ఊరేసుకొని చచ్చేది ఒకటి. ఇంతకుముందు రైతులు చచ్చేవాళ్ళు, ఇప్పుడు మేము ఆటో వాళ్ళు చావాలి. మా పిల్లంతా రోడ్డు మీద పడేసినట్టు అతను. ఒక వర్గానికి మంచి చేసి ఒక వర్గానికి చెడు చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి అతను వాళ్ళ పాలన వాళ్ళ హామీలు ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచన చేసి హామీలు ఇవ్వాలని ఒకరికి. లేడీస్కి ఉచిత బస్సు వాళ్ళు ఇప్పుడు మగవారికి కూడా ఉచితంగా బస్సులు పెట్టాలంటున్నారు. లేడీస్ మగవాళ్ళని కాదు సార్, అసలు ఉచితం అనే పథకం కరెక్ట్ కాదు. ఉచితం అనేటివి మన రాష్ట్రానికి అది మా మీదే, ప్రజల మీదే తీస్తారు. అది ప్రజలకు అర్థం కావట్లే. అర్థమవుతున్నా కానీ ఫ్రీ పెట్టండి ఏం చేయాలి పోవాలని వాళ్ళు వెళ్తున్నారు.